హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 3 మరియు 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. విస్మరణ హక్కు, రైట్ టు బి ఫర్గాటన్కి సంబంధించి ఇందులో డి ఇండెక్సింగ్ను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది. ప్రీవియస్ క్లాస్లో రైట్ టు బి ఫర్గాటన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ డి ఇండెక్సింగ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సర్వర్ల నుండి డేటాను శాశ్వతంగా తొలగించడం. ఆప్షన్ బి, ఒక వ్యక్తి పేరుతో అనుబంధించబడిన లింకులను సెర్చ్ ఇంజిన్ ఫలితాల నుండి తొలగించడం. ఆప్షన్ సి, ప్రభుత్వం ద్వారా వ్యక్తిగత డేటాను ఎన్క్రిప్ట్ చేయడం. ఆప్షన్ డి, నిర్దిష్ట వెబ్సైట్లకు ఇంటర్నెట్ యాక్సెస్ను పరిమితం చేయడం. ఈ పదాన్ని మనము అర్థం చేసుకుంటే ఈ ఆన్సర్ని మనము గెస్ చేయొచ్చండి, ఇన్ కేస్ అసలు మనకి తెలియకపోయినా కూడా. జనరల్గా మనము ఇండెక్స్ లేదా ఇండెక్సింగ్ అనే పదాలను ఎక్కడ వింటూ ఉంటాము? బుక్స్లో మనకి స్టార్టింగ్ పేజెస్లో ఇండెక్స్ అని ఉంటుంది. సో ఇండెక్స్ అంటే ఏంటి అండి? ఆ ఇండెక్స్లో ఉన్న టాపిక్స్కి సంబంధించిన కంటెంట్ ఏ పేజ్లో ఉంది అనేది తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సేమ్ ఆ లింక్లో మనం ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి పేరుతో అనుబంధించబడిన లింకులను సెర్చ్ ఇంజిన్ ఫలితాల నుంచి తొలగించడం. ఇండెక్సింగ్కి ఆపోజిట్ మనము డి ఇండెక్సింగ్ చెప్తాం. ఇక్కడ ఒక నేమ్ని క్లిక్ చేసిన వెంటనే కేసుకి సంబంధించిన వివరాలు రావడం ఇండెక్సింగ్. సో ఇప్పుడు అలాంటి వివరాలను డి ఇండెక్సింగ్ చేయడానికి ఈ విస్మరణ హక్కు అనేది ప్రధానంగా మనకి వివరించడం జరుగుతుంది. సో బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో ఈ రైట్ టు బి ఫర్గాటన్ గురించి చెప్తూ రీసెంట్ మేజర్ ఇంప్లిమెంటేషన్ గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు జూన్ 1, 2026 కొన్ని కీలక గైడ్లైన్స్ని జారీ చేసింది. దీని ప్రకారం రైట్ టు బి ఫర్గాటన్ కూడా ఒక ప్రాథమిక హక్కు అండర్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీలో భాగము. ఇందులో ప్రధానంగా మాస్కింగ్ ఓవర్ కంప్లీట్ ఎరేజర్, డేటాను శాశ్వతంగా తొలగించాల్సిన అవసరం లేకుండా అవసరమైన చోట మాస్కింగ్ అంటే ఆ వివరాలను కనిపించకుండా చేయడం. రెండవది ప్రిజర్వింగ్ లీగల్ ఇంటెగ్రిటీ. అండ్ మూడవది ఇప్పుడు మనం చెప్పుకున్నది డి ఇండెక్సింగ్ మ్యాండేట్స్. కేసు తీర్పులకి సంబంధించి ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ మరియు ఈ లీగల్ డేటాబేసెస్ ఒక ఇండెక్సింగ్ని క్రియేట్ చేశాయో, అంటే ఒక నేమ్ని సెర్చ్ చేసిన వెంటనే ఈ నేమ్కి సంబంధించిన కేసెస్ అన్ని రావడం, సో అలాంటి వాటిని డి ఇండెక్స్ చేయడం ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. సో ఇదంతా కూడా ప్రైవసీని మరియు ట్రాన్స్పరెన్సీని బ్యాలెన్స్ చేయడం కోసం ఢిల్లీ హైకోర్టు ఈ కీలక గైడ్లైన్స్ని వెలువరించింది. సో మన ఆన్సర్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఏడాది చివరిలో మత్స్య 6000 ప్రయోగం. ఈ ఆర్టికల్ మత్స్య 6000 సబ్మెరైన్ లాంచ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మత్స్య 6000 జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబర్, డిసెంబర్ మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT డైరెక్టర్ తెలిపారు. ఇందులో 500 మీటర్ల లోతుకు మనుషులు వెళ్లి పరిశోధనలు చేస్తారు అని ఆయన వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలను విశ్లేషించి వచ్చే ఏడాది 6000 మీటర్ల లోతుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. అంటే ఈ ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక ట్రయల్ రన్గా చెప్పవచ్చు. భవిష్యత్తులో ఈ మత్స్య 6000 జలాంతర్గామి ద్వారా డీప్ సీలో 6000 మీటర్ల లోతుకు వెళ్లి పరిశోధనలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఖనిజ వనరుల అంచనాకు, సముద్ర సమగ్ర విశ్లేషణ, సాగర గర్భ పర్యాటకంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ ప్రయాణం దారి చూపుతుందన్నారు. సముద్ర జీవుల ప్రత్యేక లక్షణాలు, అక్కడి నీటి స్వభావాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మత్స్య 6000 మిషన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. 6000 మీటర్లు పైబడి డీప్ సీలో ఎక్స్ప్లోరేషన్స్ కొరకు దీనిని ప్రయోగించడం జరుగుతుంది. వెహికల్ ఓవర్వ్యూ మనం చూస్తే మ్యాన్డ్ డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్ మిషన్ డిజైనింగ్ టు క్యారీ 3 పర్సనల్, 3 వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు. 6000 మీటర్ల లోతు వరకు ఇది ప్రయాణిస్తుంది. ఇండిజినస్లీ డెవలప్డ్. దీనిని NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ స్వదేశీయంగా అభివృద్ధి చేసింది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే 2.1 మీటర్ ఇంటర్నల్ డయామీటర్ క్యాబిన్ ఇందులో ఉంటుంది అండి.
హై స్ట్రెంగ్త్ టైటానియం ఎలైతో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ స్పియర్ సుమారు ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెజర్నైనా సుమారు 600 బార్స్ ప్రెజర్ని తట్టుకునే విధంగా 80 mm వాల్ థిక్నెస్ని కలిగి ఉంటుంది. ఇక ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ మనం చూస్తే 12 గంటల కంటిన్యూస్ ఎండ్యూరెన్స్ అనేది కలిగి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ కేస్ ఎక్స్టెండెడ్ ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు లైఫ్ సపోర్ట్ 96 గంటల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇక హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీ బ్యాంక్స్ని ఇది ఉపయోగిస్తుంది. మల్టీ డైరెక్షనల్ మాన్యూవరింగ్ థ్రస్టర్స్ కూడా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన కంట్రోల్ అంతా కూడా ఎవరైతే ముగ్గురు ఈ మిషన్లో భాగస్వాములు ఉంటారో వారి దగ్గరే ఉంటుంది. సో ఈ విధంగా డీప్ సీలో ఈ మిషన్ అనేది చాలా సమర్థవంతంగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ రోబోటిక్ ఆర్మ్ మ్యానిపులేటర్స్తో కూడిన ఒక ఇంటర్వెన్షన్ గేర్ కలిగి ఉంటుంది. ఇది డీప్ సీలో సాయిల్, రాక్ మరియు మినరల్ శాంపిల్ని కలెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఈ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్ కొరకు ఎస్పెషల్లీ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ కావచ్చు, హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ట్స్ మరియు గ్యాస్ హైడ్రేట్స్ వంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడంలో ఇది సహాయపడుతుంది. సముద్ర లోతట్టు ప్రాంతాలలోని బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించిన స్టడీస్ని కండక్ట్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలానే బ్లూ ఎకానమీ బూస్ట్కి కూడా ఇది కీలకంగా ఉపయోగపడుతుంది అండి. అండ్ అట్ ప్రెజెంట్ డెవలప్మెంట్ అండ్ టైమ్ లైన్ మనం చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇనీషియల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. డీప్ సీ అన్మాన్డ్ టెస్ట్స్ని 2026 చివరిలో నిర్వహిస్తారు. అండ్ ఫైనల్గా 2027లో 6000 మీటర్ల లోతులో మ్యాన్డ్ మిషన్స్ని ప్రయోగించడానికి సన్నద్ధమవుతున్నారు. సో ఇది మత్స్య 6000కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ప్రయోగం ఇది. అండ్ ఈ ఏడాది చివరిలో 500 మీటర్ల లోతులో మ్యాన్డ్ మిషన్ని కూడా ప్రయోగించనున్నారు. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టోకు ధరల సూచీ స్థానంలో తయారీ ధరల సూచీ. ఇటీవల ప్రభుత్వం WPI స్థానంలో PPIని గ్రాడ్యువల్గా రీప్లేస్ చేసే విధంగా చర్యలు చేపడుతూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ధరల పరిస్థితికి అద్దం పట్టే టోకు ధరల సూచీ WPIని ప్రభుత్వం దశల వారీగా తొలగించనుంది. దీని స్థానంలో ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యోల్బణ ధోరణులను మరింత వాస్తవికంగా ప్రతిబింబించేలా తయారీ ధరల సూచీ PPIని తీసుకురానుంది. ఈ PPIలో ఉత్పత్తి, ముడి పదార్థాలు, సేవల ధరలను జతచేస్తారు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPIలో ఓన్లీ గూడ్స్ని మాత్రమే మెజర్ చేయడం జరుగుతుంది. బట్ సర్వీసెస్ ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. CPIలో మళ్ళీ సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ WPI స్థానంలో తీసుకువచ్చే PPIలో ఉత్పత్తి, ముడి పదార్థాలు మరియు సేవల ధరలను కూడా జత చేస్తారు. అలానే న్యూ బేస్ ఇయర్తో కూడిన 2022-23 కొత్త ప్రాతిపదిక సంవత్సరంతో సవరించిన WPI సిరీస్ను కూడా పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం DPIIT జూన్ 15న విడుదల చేస్తుంది. ప్రజెంట్ 2011-12 బేస్ ఇయర్ ఆధారిత సంవత్సరాన్ని ఈ న్యూ సిరీస్ అనేది భర్తీ చేస్తుంది. అంటే న్యూ WPI సిరీస్ అనేది బేస్ ఇయర్ 2022-23తో మనకి నూతన డేటాను అందిస్తుంది. ఈ కంటెక్స్ట్లో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. WPI టు PPI ట్రాన్సిషన్ వచ్చే 5 ఏళ్లలో 2031 నాటికి దశల వారీగా దీనిని రీప్లేస్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. జూన్ 15, 2026లో అఫీషియల్ ట్రాన్సిషన్ అనేది బిగిన్ అవుతుంది. ఇందులో భాగంగా అప్డేటెడ్ WPI 2022-23 సిరీస్తో మొదట ప్రారంభం కానుంది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మరియు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్కి మధ్య డిఫరెన్స్ చూద్దామండి. ఎక్స్క్లూడ్స్ డబుల్ కౌంటింగ్ ఇష్యూస్ అండ్ అవుట్డేటెడ్ స్టాటిస్టికల్ మోడల్గా దీనిని చూడవచ్చు. అయితే ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీస్ సెక్టార్, యాక్చువల్గా మన జీడిపిలో 55% పైగా ఉన్న సర్వీస్ సెక్టార్ని WPI ఎక్స్క్లూడ్ చేస్తుంది. బట్ PPI దీనిని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలానే డబుల్ కౌంటింగ్ని కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే బేసిక్ ఫ్యాక్టరీ గేట్ వాల్యూని ఇది కన్సిడర్ చేస్తుంది కాబట్టి మనకి డూప్లికేషన్ కావచ్చు, డబుల్ ఎంట్రీ లాంటివి అవకాశం ఉండదు. అండ్ మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే గ్లోబల్ కన్వర్జెన్స్. అనేక దేశాలు IMF కావచ్చు, G20 దేశాలు కావచ్చు ఈ PPIని ఉపయోగిస్తూ ఉన్నాయి కాబట్టి
అండ్ బెటర్ పాస్ త్రూ ట్రాకింగ్ దీని వలన మనకి అవకాశం ఉంటుంది. సో 2026 నుంచి 2031 మధ్య గ్రాడ్యువల్గా ఈ WPAని రీప్లేస్ చేస్తూ PPAని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇది WPAని రీప్లేస్ చేస్తూ PPAని తీసుకురావడానికి సంబంధించి అండ్ రెండింటి మధ్య మేజర్ డిఫరెన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. అలానే దీనికి రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ కమిటీస్ ఉంటాయండి. ఒకటి 2008లో అభిజిత్ సేన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలానే అభిజిత్ సేన్ కమిటీతో పాటు రీసెంట్గా సౌమిత్ర చౌదరి కమిటీ కూడా ఈ WPA నుంచి PPA ట్రాన్సిషన్కి సంబంధించి ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ 2 కమిటీలు కూడా మేబీ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్పై 12.5% అదనపు టారిఫ్ మొత్తం 54 దేశాలపై విధించాలి అని అమెరికా ప్రతిపాదన. పరిశ్రమలలో బలవంతపు చాకరీ పేరిట ఈ అదనపు ఆర్థిక భారాన్ని మోపడానికి అమెరికా సిద్ధమవుతుంది. ఇండియన్ గూడ్స్ మీద న్యూ ఎడిషనల్ టారిఫ్ని విధించడానికి అమెరికా రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా మరోసారి కొరడా జులిపించింది. కార్మికులు బలవంతపు చాకరీతో ఉత్పత్తులను తయారు చేయాల్సి వస్తుంది అని, దీన్ని నిషేధించడంలో భారత్ సహా 54 దేశాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ వాటిపై 12.5% అదనపు టారిఫ్ విధించాలి అని తాజాగా ప్రతిపాదించింది. అంటే సింపుల్గా లేబర్ అవర్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి జరుగుతుంది. ఇది గ్లోబల్ స్టాండర్డ్స్కి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఈ 54 దేశాల మీద అదనంగా మేము సుంకాన్ని విధిస్తున్నామని అమెరికా వెల్లడించింది. అయితే వెట్టి చాకరీ, పరిమితికి మించిన పారిశ్రామిక వినియోగంపై అమెరికా అభ్యంతరాల మీద భారత్ స్పందించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలి అని, భారత్పై దర్యాప్తును ఆపేయాలని స్పష్టం చేయడం జరిగింది. సెక్షన్ 301 ప్రొసీడింగ్స్పై దర్యాప్తు విషయంలో అమెరికాతో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఆయా దేశాలు ఈ నెల 22 వరకు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTRకి సమర్పించవచ్చు. లిఖితపూర్వక అభ్యర్థనల్ని జూలై 6 వరకు ఇవ్వవచ్చు. 7న బహిరంగ విచారణ ఉంటుంది అని వివరించింది. ఈ స్పెషల్ 301 రిపోర్టును USTR విడుదల చేస్తుంది. ఎస్పెషల్లీ మార్కెట్ బ్యారియర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇటువంటి విషయంలో పార్ట్నర్ కంట్రీస్ని ప్రెజరైజ్ చేయడం కోసం దీనిని US ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఒక డిప్లొమాటిక్ టూల్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇందులో భాగంగానే కార్మిక అదనపు పని గంటలు మరియు పారిశ్రామిక అదనపు వినియోగం పేరిట భారత్ సహా వివిధ దేశాల మీద 12.5% అదనపు టారిఫ్ని విధించడానికి అమెరికా సిద్ధమైంది. దీనికి సంబంధించిన దర్యాప్తును మార్చిలోనే ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఎంక్వైరీ రిపోర్టును విడుదల చేశారు. ఇందులో 54 దేశాలపై 12.5% మరియు 6 దేశాలపై 10% సుంకాలను విధించాలి అని ట్రంప్ సర్కార్ కోరింది. ప్రత్యేకంగా బ్రెజిల్పై 25% ప్రతిపాదించింది అత్యధికంగా. ఈ దేశాలలో భారత్తో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, బ్రిటన్ మరియు ఇజ్రాయెల్, ఖతార్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి. సో ఇది యుఎస్ యొక్క అదనపు 12.5% టారిఫ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ 151 మెగావాట్లకు చేరిన సామర్థ్యం, నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశంలో గణనీయంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ల కెపాసిటీకి సంబంధించి, ఎస్పెషల్లీ హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారడంకి సంబంధించిన కీలక గణాంకాలను వివరించడం జరుగుతుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ల మార్కెట్లో ఒకటిగా హైదరాబాద్ అవతరించింది. ఐటీ రంగానికే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల కేంద్రంగాను హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. 2022లో 60.9 మెగావాట్ల వద్ద ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 2025 నాటికి 151.4 మెగావాట్లకు చేరుకుంది. అంటే కేవలం 3 సంవత్సరాల కాలంలో మోర్ దాన్ డబుల్, రెట్టింపుకు మించి ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మరో 1.9 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, ఈ విషయంలో ముంబై తర్వాతి స్థానం హైదరాబాద్దేనని ఇటీవల నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ తన ఇండియా డేటా సెంటర్ మార్కెట్ అప్డేట్ 2025 నివేదికలో వెల్లడించింది. ఖరీదైన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డేటా సెంటర్లకు అనుకూలమైన ప్రత్యామ్నాయంగా మారింది.
విపత్తులు తలెత్తని భౌగోళిక అనుకూలత ఉండడం మరొక ప్రధానంగా మనం ఇక్కడ చూడవచ్చు. దానితో పాటు హై డెన్సిటీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీఐ, లిక్విడ్ కూలింగ్ వ్యవస్థలు వంటి వాటికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు కూడా కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీటీ, అదానీ కొనెక్స్ వంటి సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి. అలానే అంతర్జాతీయ సంస్థలు కూడా హైదరాబాద్ను తమ హబ్గా ఎంచుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ తన ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ను ప్రారంభించనుంది. అలానే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే నగరంలో 3 జోన్లను నిర్వహిస్తోంది. అలానే ఒరాకిల్ కూడా దేశీయంగా తన సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు హైదరాబాద్లో డేటా సెంటర్ను ప్రకటించింది. సో ఈ విధంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 1.6 గిగావాట్లకు భారతదేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం పెరిగింది. ముఖ్యంగా దేశంలోని 7 ప్రధాన నగరాల మార్కెట్లో ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్కతాలలో లైవ్ ఐటీ సామర్థ్యం 2025 చివరి నాటికి 1.6 గిగావాట్లను దాటింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్థానికీకరణ అంటే డేటా లోకలైజేషన్ కావచ్చు. సో ఇటువంటి నిబంధనల కారణంగా భారతదేశంలో డేటా సెంటర్ల రంగంలో అనూహ్యమైన వృద్ధిని కనిపిస్తుంది. 2024లో అడిషనల్గా 361.6 మెగావాట్స్ కెపాసిటీ అనేది కొత్తగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ 2025లో ఇది మరింత పెరిగి మరొక 371.5 మెగావాట్ల నూతన సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ డేటా సెంటర్ అండ్ ఐటీ కెపాసిటీ గ్రోత్. ఎట్ ప్రెజెంట్ కరెంట్ కెపాసిటీ 1600 మెగావాట్స్ అంటే 1.5 గిగావాట్స్గా ఉంది. అండ్ ప్రొజెక్టెడ్ కెపాసిటీ 4.5 గిగావాట్స్ నుంచి 6.5 గిగావాట్స్ పెరిగే సామర్థ్యం ఉంది 2030 నాటికి. దీనికి సంబంధించిన కీ మార్కెట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తే ప్రొజెక్టెడ్ కెపాసిటీ చెప్పుకున్నాము, కరెంట్ కెపాసిటీ చెప్పుకున్నాము. అయితే పవర్ డిమాండ్ ఫోర్కాస్ట్ మాత్రం 2031-32 నాటికి 13.56 గిగావాట్స్కు చేరనుంది. అండ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సుమారు $95 బిలియన్ వరకు కమిట్ అయి ఉన్నారు. సో ఇదంతా కూడా భారతదేశంలో డేటా సెంటర్ల యొక్క కెపాసిటీ అనేది గణనీయంగా ఎన్హాన్స్ అవ్వడానికి కారణమవుతున్నాయి. అయితే ఈ పవర్ డిమాండ్ ఫోర్కాస్ట్ మాత్రం ఆందోళన కలిగించే అంశం అండి. ఎందుకంటే డేటా సెంటర్ల నిర్వహణకు పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీని మీద పర్యావరణవేత్తలు కూడా చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైమరీ రీజనల్ హబ్స్ మనం చూస్తే ముంబై, నవీ ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్, చెన్నై, హైదరాబాద్ ప్రధానంగా చూడవచ్చు. అయితే ఈ వృద్ధికి సంబంధించిన మేజర్ గ్రోత్ డ్రైవర్స్ మనం చూస్తే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగడం ప్రధానంగా చూడవచ్చు అండి. అలానే ప్రభుత్వం కూడా సుమారు 38,000 జీపీఎస్ను ఏర్పాటు చేసి కంప్యూట్ పవర్ని సబ్సిడైజ్డ్గా మనకి అందిస్తుంది. అండ్ వివిధ రకాల పాలసీస్ని కూడా తీసుకురావడం జరిగింది అండి. ఇటీవల కాలంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. అలానే ఈ పవర్ డిమాండ్ గురించి ఇందాక చెప్పుకున్నాము, డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైనవి. సో ఈ పవర్ జనరేషన్కి లీగల్ ఫ్రేమ్వర్క్స్, ఎస్పెషల్లీ క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎనర్జీ కోసము, న్యూక్లియర్ ఎనర్జీని అందించడం కోసము అనేక పాలసీ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ డేటా సెంటర్లకు ట్రెడిషనల్ పవర్ కన్జంప్షన్ మీద కాకుండా ఇలా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. సో ఇది భారతదేశంలో ఇటీవల గణనీయంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ల ఎకోసిస్టమ్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జబ్బు చేస్తే జేబు గుల్లా. ఈ ఆర్టికల్ ఇటీవలి నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ నివేదిక 2022-23 ప్రకారం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాలు ఈ పబ్లిక్ హెల్త్ మీద ఎక్కువగా ఖర్చు చేయకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్స్కు జనం వెళ్లాల్సి వస్తుంది. దీని వలన ఎక్కువ మంది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తమ జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య వ్యయంలో జనం సొంత జేబుల నుంచి పెట్టే ఖర్చు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా తగ్గినా కూడా ప్రపంచ సగటు కేవలం 20% ఉంది. దీనితో పోలిస్తే మన దేశంలో ఇంకా ఎక్కువగానే ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఉంది. అయితే 2013-14తో పోలిస్తే ప్రస్తుతం 2022-23 నాటికి 43.4% తగ్గింది అండి. 2013-14లో 64.2%గా ఉండేది. సో గణనీయంగా క్రమేపీ ఇక్కడ తగ్గుతూ రావడం మనం గమనించవచ్చు. ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ పథకాలు, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాంటివి దీనిలో ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి.
అలానే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కూడా దీనికి సహాయపడుతుంది. తద్వారా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనము లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ క్లాస్లో చెప్పుకున్నామండి. ఒక్కసారి ఆ క్లాస్ చూడండి ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే. దీనితో పాటు అనేక హెల్త్ మెట్రిక్స్ గురించి ఆ క్లాసులో కవర్ చేయడం జరిగింది. అలానే సూపర్ ఎల్నినోకి సంబంధించి ఒక ఆర్టికల్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉంది. బట్ సూపర్ ఎల్నినోకి సంబంధించి మరియు ఎల్నినోకి సంబంధించిన మేజర్ డీటెయిల్స్ అన్ని మనము ప్రీవియస్ వీక్ మరియు అంతకుముందు లాస్ట్ మంత్లో కూడా మనము చాలా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది అండి. సూపర్ ఎల్నినో క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు, ఒకసారి ఆ క్లాస్ చూడండి. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. రెనౌండ్ సైంటిస్ట్ ఎస్ ముచింజయన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది పర్సనల్ న్యూస్లో. సో ఎస్ ముచింజయన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క నూతన డైరెక్టర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్ చూడండి. బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ 81వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సదస్సుకు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవడం జరిగింది. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సనల్ న్యూస్లో అడిగే అవకాశం ఉంటుంది అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎన్పిసిఐ ఆపరేటెడ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రికార్డెడ్ ఇట్స్ హైయెస్ట్ ఎవర్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ అండ్ వాల్యూ ఇన్ May 2026. The platform processed 23.2 billion transactions during the month, with the total transaction value reaching 29.9 trillion rupees. సో ఈ విధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక నూతన రికార్డ్ని సృష్టించడం జరిగింది మే 2026లో. నెక్స్ట్ వన్. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ 2 June 2026 అపాయింటెడ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లోఖండే ప్రశాంత్ సీతారాం యాజ్ ద న్యూ సిబిఎస్ఈ చైర్పర్సన్ అండ్ నేమ్డ్ వరుణ్ భరద్వాజ్ యాజ్ ద బోర్డ్స్ న్యూ సెక్రటరీ. ఇటీవల సిబిఎస్ఈ మీద కొన్ని ఆరోపణలు, అంటే పరీక్షల నిర్వహణలో కొంత ఫెయిల్డ్ అవడంతో ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నూతన చైర్పర్సన్ మరియు కొత్త సెక్రటరీని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. డిఆర్డిఓ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల సక్సెస్ఫుల్గా రుద్రం-2 ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ని పరీక్షించడం జరిగింది. దీనిని హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCI డెవలప్ చేయడం జరిగింది అండి. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే రేంజ్ సుమారు 300 నుంచి 350 కిలోమీటర్స్ రేంజ్ని ఇది కలిగి ఉంటుంది. అండ్ స్పీడ్ సుమారు 5.5 మ్యాక్స్ స్పీడ్తో ఇది ప్రయాణించడం జరుగుతుంది. ఇక పేలోడ్ కెపాసిటీ అరౌండ్ 200 kgs పేలోడ్ని ఇది క్యారీ చేస్తుంది. అండ్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ కాబట్టి దీని యొక్క ఆల్టిట్యూడ్ సుమారు 3 to 15 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ రేంజ్లో దీనిని ఆపరేట్ చేయగలుగుతాము. సో ఇది రుద్రం-2 ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో WPI స్థానంలో PPIని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి WPIకి మరియు PPIకి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేశామండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ WPI మరియు PPI మధ్య డిఫరెన్సెస్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.